అనంత పౌర సమాజం ద్వారా అడుగుతున్నాం. ఏదైతే ఈ రాష్ట్రంలో మహిళలపైన జరుగుతున్నటువంటి అత్యాచారాలు, చిన్న చిన్న పిల్లలపైన జరుగుతున్నటువంటి దురాక్రమణలు, అదేవిధంగా ఏడుగుర్రాలపల్లిలో మైనర్ బాలిక పైన అఘాయిత్యం అందరూ చూసిన విషయమే. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి కూడా ఈ రాష్ట్రంలో దోపిడీలు, రేపులు, మానభంగాలు, ఇదే విధంగా గుండాయిజం, దౌర్జన్యాలు జరపడం, భూదందాలు, ఇవి తప్ప అభివృద్ధి ఏమైనా ఉందా అని చెప్పేసి అడుగుతున్నాం. మహిళా హోంమంత్రి వస్తే సంతోషపడ్డాం, అట్లీస్ట్ మహిళల కన్నా బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు నేను ముందుంటా, నేను తోలు తీస్తా, తాట తీస్తా, బెల్ట్ తీస్తా అన్నాడు. ఆయన ఎక్కడున్నాడు ఈ మధ్య అర్థం కావడంలే, బహుశా సన్యాసంలో కలిసిపోయినట్టున్నాడు. ఈరోజు అడిగేదానికి మీరు ఎవరు లేరా? ఈరోజు పోలీస్ యంత్రాంగం ఉంది, ఆ యంత్రాంగం మొత్తం కూడా ఈరోజు పంచకండ వాళ్ళు వేసుకొని ఉద్యోగం చేస్తున్నారు. మళ్ళీ ప్రజాస్వామ్యంలో ఎక్కడ జరుగుతుంది? పౌర సమాజం ద్వారా అడుగుతున్నాం. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలకు, మహిళల పైన జరుగుతున్న దాడులకు, ఇదే విధంగా ఈ రోజు లాయర్లు కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. అనంత పౌర సమాజం ద్వారా ఏదైతే పోక్సో చట్టం నుంచి మహిళలపై జరిగిన దాడులు ఏదైనా కేసులు వస్తే, అయ్యా మీరు దయచేసి అలాంటి వాళ్లకు మీరు సపోర్ట్ చేయొద్దండి, వాళ్ళ కేసులు వాదించొద్దండి. ఆ కొడుకులు ఎన్ని రోజులన్నా కూడా జైలులో మగ్గాల. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇలాంటివి ఏమైనా జరిగితే ఎన్కౌంటర్ చేసి చంపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. అదే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులను, బీజేపీ నాయకులను, పవన్ కళ్యాణ్ గారి నాయకులను అడుగుతున్నాం. ఈ రోజు ఆ రకంగా ఏదైనా చట్టం తేండి, మేమంతా గర్వంగా చెప్పుకుంటాం. మహిళల పైన ఎవరైనా చేయాలంటేనే చేయి నరికేస్తారో లేకుంటే ఎన్కౌంటర్ చేస్తారో అనే విధంగా రాజ్యం చేయండి. బాబాసాహెబ్ రాసుకున్నటువంటి రాజ్యాంగాన్ని నడపండి. అదే తరుణంగా కూటమి రాజ్యాంగాన్ని తీసేయండి అని చెప్పి తెలియజేసుకుంటూ, పోలీసు సోదరులకు కూడా ఒక్కసారి మనవి చేసుకుంటున్నాం. మానవతా కోణంతో మీరు వాళ్ళ మీద కేసులు కట్టండి. తెలుగుదేశం కోణంతో, బీజేపీ కోణంతో, పవన్ కళ్యాణ్ కోణంతో పోలీసులు వ్యవహరించొద్దని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం.